నీవు తొందరపడి పాండవులను ఏమైనా చేసి చంపేస్తే చరిత్రలో మన వంశం మీద మాయన్ మచ్చ వస్తుంది. మనల్ని చెడ్డవాళ్ళుగానే గుర్తుపెట్టుకుంటారు. ఏం చేసినా తెలివిగా చేయాలి. ఏం చేసినా మన చేతికి మట్టి అంటకూడదు. నేను కాలం కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. తండ్రి కూడా తన వైపే ఉన్నాడనే దుర్యోధనునికి ఆనందం కలిగింది. నాన్నగారు వాళ్ళు ఇక్కడ ఉంటే మనం వాళ్ళని ఏమీ చేయలేం. ఏదో ఒక వంకతో వాళ్ళను ఈ రాజ్యం నుండి దూరంగా పంపింది. మిగిలినవన్నీ నేను చూసుకుంటానని దుర్యోధనుడు అన్నాడు. మరుసటి రోజే ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి, ధర్మరాజా, రేపు నువ్వు రాజు అవ్వాల్సిన వానివి. రాజుకు ఉండవలసిన మొదటి లక్షణం రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడం. కాబట్టి కొన్ని రోజులు ప్రజలతో కలిసి జీవించు. కొన్ని నెలల్లో వారణాసిలో మహాస్వర్ణ ఉత్సవం జరగబోతుంది. ఆ ఉత్సవం అయిన తర్వాత రాజుగా నిన్ను పట్టాభిషేకం చేస్తాను. అప్పటి వరకు మీరు వారణాసిలో ఉండండి. అక్కడ మీ కొరకు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తాను అన్నాడు. సరే అని ధర్మరాజు అనగా పాండవులంతా వారణావతం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీళ్ళు వెళ్లే లోపలే కేవలం 12 రోజులనే పురోచుడు అనే శిల్పి సాయంతో ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు. పాండవులు కుంతిదేవితో బయలుదేరే ముందు విదురుడు వాళ్ళకు ఒక మాట చెప్పాడు. అదేమిటంటే, ఒక ఎలుక పిల్లి నుండి తప్పించుకోవడం సులభం, పులిని తప్పించుకోవడం కూడా సులభమే. ఏనుగు నుండి కూడా అది తప్పించుకోగలుగుతుంది. కానీ దాని గూడు చుట్టూ నిప్పు పెడితే ఖాళీ బూడిదవుతుంది. నిప్పుని తప్పించుకోవడం అన్నిటికంటే కష్టతరం అని అన్నాడు. ఆ మాటలకు అర్థం పాండవులకు అప్పుడు అర్థం కాలేదు.